పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. పోయిన నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 9వ తేదీ వరకు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ చూడండి, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. శ్రీ పెన్నాబిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అయితే బళ్ళారి నుంచి అనంతపురం వెళ్ళే రూట్లో ఉంటుంది. అనంతపురం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి భక్తులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చూడండి, రోడ్డు పొడవునా ఇంకా దేవాలయానికి 1 కిలోమీటర్ ఈ పక్క నుంచే వెహికల్స్ అయితే ఎక్కడ చూసినా ఆగిపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చారు కానీ ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ఇక్కడ వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. బస్సుల్లో వస్తున్నారు, బైకుల్లో, కార్లలో, ప్రైవేట్ వెహికల్స్లో ఎక్కడి నుంచో వచ్చి ఇలా డేరాలు వేసుకొని టార్పలిన్ షీట్స్ వేసుకొని చూడండి క్లీన్ చేసుకొని బయట ఎక్కడ పడితే ఎక్కడ నీడు ఉంటే అక్కడ ఎండలు బగబగ మండుతున్నా కూడా వేటిని లెక్క చేయకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి కృప కోసం వీళ్ళంతా వచ్చారు. ఆయన ఆశీస్సులు సదా వీళ్ళ మీద ఉండాలని మనమందరం కోరుకుందాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా వచ్చి స్వామిని దర్శించుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి ఉత్సవాల్లో ముఖ్యంగా భక్తులు ఉంటారు, దొంగలు కూడా ఉంటారు. కొంచెం గమనించుకొని ఉండండి. లేడీస్ నగలు వేసుకొని ఉంటారు చాలామంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వస్తువులు కూడా కొట్టేసే వాళ్ళు ఉంటారు. ఆ నరసింహస్వామి చూడండి, ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని నుంచి ఎంత బాగా వస్తున్నట్టు ఆ విగ్రహాన్ని అయితే చెక్కారో మీకు ప్రతి ఒక్కరికి భక్త ప్రహ్లాదుని చరిత్ర అయితే తెలిసే ఉంటుంది. మనం సినిమాల ద్వారా కానీ కథల ద్వారా ఏదో ఒక రూపంలో అయితే ఖచ్చితంగా వినే ఉంటాము. చూడండి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని ఆ భక్త ప్రహ్లాదుడు పాడిన వెంటనే ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని ఒక కడపమాన్ అంటాం కదా, ఇంట్లో గడప, దాని మీద కూర్చొని గాల్లోకి లేపి పొట్ట చీల్చి ఆయన్ని చంపుతాడు. అలాంటి వరం పొందింటాడు హిరణ్యాక్షుడు. ఆయన కూడా గొప్ప భక్తుడు అయినప్పటికీ హరినామస్మరణ అంటే ఆయనకి అస్సలు నచ్చదు. కాబట్టి ఇదంతా ఒక సృష్టి ధర్మం కాబట్టి ఇలా జరిగింది. మన హిందూ పురాణాల్లో, ఉపనిషత్తులు, వేదాల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తెలుసుకోదగినది ఉంటుంది. మనం దాంట్లో కొన్ని వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఉంటారు. వాటిని పక్కకు పెట్టేసి మంచిని గ్రహించి మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇంత వైభవంగా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తేరు జరుగుతుందనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సాయంత్రం అయితే ఇంకా జనం ఎక్కువగా ఉంటారంట. రథాన్ని అంగరంగ వైభవంగా పూలతో రకరకాలుగా బాగా అలంకరించినారు. ఉత్సవమూర్తులు కానీ పల్లకీలో వస్తున్నాయి, చూడొచ్చు మనము. చూడండి ఎంతమంది జనాభా ఎక్కడెక్కడి నుంచి వచ్చినారో కానీ, అబ్బా నిజంగా ఏవైనా ఉత్సవాలు కానీ తేర్లు కానీ పరసలు కానీ జరిగితే ఎంత సంతోషంగా ఎంత బాగుంటుందో ఆ ప్లేస్ అంతా. అవి అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి చాలా బోరుగా, చాలా ఏదో లోన్లీగా అనిపిస్తుంది. అది కామనే. చూడండి ఎంత బాగా తినుబండారాల దగ్గర నుంచి చిన్నపిల్లల ఆట వస్తువులు, పెద్దవాళ్ళకి కావాల్సిన వస్తువులు, లేడీస్కి, జెంట్స్కి ఏవి కావాలన్నా, ఓహో గజమాల అయితే పోతా ఉంది స్వామివారికి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకున్నది, ఏదైనా ఉత్సవాలు జరిగినాయంటే తప్పకుండా ఎవరో ఒకరు అక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేసే ఉంటారు. అక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు కానీ, లక్షలాది మంది భక్తులు కానీ తప్పకుండా వాళ్ళ కోసం అయితే భోజనాలు ఏర్పాటు చేసే ఉంటారు. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ పందిరైతే వేసినారు. ఇదే మెయిన్ ద్వారం. అది చూడండి, ప్రతి చోట షాపింగ్కి కూడా మనకి తక్కువే ఉండదు. ఏమి కావాల్సినవి కూడా ఇలాంటి జాతరల్లో, తేర్లలో ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక్కడికి వచ్చిన చోట మనం ఏదో ఒక చిన్న వస్తువైనా కొనుక్కుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా అంతో ఇంతో డబ్బు వస్తుందని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని అమ్ముకుంటుంటారు. మనకి వీలైతే కొనుక్కుందాం, లేదంటే అవసరం లేదు. వివిధ రకాల వేషధారణల్లో అయితే ఇక్కడ స్వామి ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఉన్న వ్యక్తికి అయితే కొంతమంది వెళ్ళి పాదాలు మొక్కుతున్నారు. ఇదే మన హిందూ ధర్మం యొక్క ప్రత్యేకమైన విశిష్టత. స్వామివారి రూపం
ఆయన వేసుకున్నాడనే ఆయన కాళ్ళు మొక్కుతున్నారు. చూడండి ఎంతటి ఘన చరిత్ర మనది. ప్రతి ఒక్కరూ ఇలాంటి దాన్ని తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత వింత వింత వేషాలు వేసుకొని ఇక్కడికి వచ్చారో. ఒక్కొక్కటి ఒకరిని మించి ఒకటి ఉంది. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు. ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోసమే ఇక్కడికి వచ్చింటారు. వాళ్ళని మనం కొంతమంది అయితే చిన్నపిల్లలు ఇగ్గుతున్నారు వాళ్ళని డ్రెస్ పట్టుకొని. అలాంటివి చేయకూడదని పెద్దవాళ్ళు చెప్పాలి తప్పకుండా. స్వామివారి రథాన్ని అయితే కొంచెం కదిలిచ్చి పెట్టారు. ఈవినింగ్ ఇంకా బాగా ఉంటుంది. కాంతార వేషం చూడండి ఇక్కడ. ఆ వరాహమూర్తి భూమండలాన్నే పైకెత్తినట్టుగా ఉన్న రూపము. ఒక్కొక్కటి చాలా కన్నుల విందుగా ఉంది కదా. స్వామివారి రథం కదిలించిన తర్వాత వేద పండితులు అయితే కాగడ పట్టుకొని ముందుగా నడుస్తున్నారు. చుట్టూ ఆ తిరుమాడ వీధుల్లో అయితే తిరుగుతున్నారు. మనం దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత, భోంచేసుకున్న తర్వాత షాపింగ్ చేసేయండి తప్పకుండా. మన